యూరియా కోసం పడిగాపు ఎన్నాళ్ళు క్వశ్చన్ మార్కు. రైతన్నలకు అవే దోసలు తిప్పలు, క్యూ లైన్లో చెప్పులు కట్టెలు రాళ్ళు. అయితే ఒక బుల్లెట్ కూడా పట్టుకోరు, గన్ను బుల్లెట్ పట్టుకొని వస్తే కాసిపడేది కాంగ్రెస్ కూడా చూపిస్తే అటకాయ. నాకు ఇంకో డౌట్ వస్తుంది, చెప్పులు కట్టెలు రాళ్ళు అన్ని ఎందుకు పెట్టుకురు అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం కోసం కూడా అయింది నా డౌట్ ఉంది. మా కేసీఆర్ చెప్పిండు రైతుల చెప్పులు బంద వస్తుండని, మన అసవంటి ఏమైనా పని చేశారు ఆయన ఇంకా కోరితే మాట పడాలి ఒక్కొక్కరికి. మళ్ళీ చేస్తారా చేయరు, మీ దమ్మే చూపిరు తప్ప రైతులు ప్రజలు తెలుసుకుని ఏమైనా జరుగుతుంది. పోరి రాళ్ళు ఉన్నాయిగా, ఓ తలకాయ వల్ల కొట్టరు, ఓ నెత్తి వల్ల కొట్టరు. నిరుద్యోగులు నెత్తి వల్ల కొడతా అంట అది రోజు ఆ సోషల్ మీడియాలో. ఆ పేరేం పేరు ముస్లిం మహిళ ఉంటుంది, ఆమె తలకాయ వల్ల కొడతా సాగర్ హైలో లెక్క అంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక మరి ఇది కట్టె పట్టుకొని మన కాదులో కొట్టరి, చెప్పుకొని చెప్ప కొట్టరి. సూపర్ ఉంటుంది టైటిల్. అప్పుడు నేనే చదువుతా వార్త సూపర్ అని డూపర్ హిట్, పిఎస్సిఎస్ సెంటర్లు దుమ్ము లేపుతానని చదువుతా. కొట్టిని అక్క అయ్యేది లేదు తర్వాత అంటే. ఉత్తసేతులతో వెనుక తిరుగుతున్న రైతులు, పలు చోట్ల రాజాలలో అన్నదాతల ధర్నా, ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం. రైతుల బాధలు ఇక చెప్పుల లైన్ బీర్సీగా బీర్సీసుకొని తలకాయ వల్ల వచ్చారు మీరు. తలకాయ సచ్చినా దిక్కులేదు, బీర్ సీజన్ పెట్టు, చెప్పుల లైన్లు కట్టెలు రాళ్ళు ఏది దొరుకుతా తీసుకోమని సంపురి అక్క అయ్యేదేం లేదు. ఏదన్నా కానీ ఆయన కొంచెం బంగారు తుంకేస్తారు ఓటేసిగా అని మీరే ఓటేసి మరి మీరే దించాలి. అంతా మీదే ప్రోగ్రామింగ్, మీ చేతిగా చెప్పినాం. ఓటుకు నోటు కేసులో కీలక మల్పట, కేసు నుంచి మత్తయ్య పేరు తొలగింపుపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. కేసు నుంచి మత్తయ్య పేరు పాస్ చేసిన హైకోర్టు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం అంటవని. అబ్బా ఎప్పుడు ఇప్పుడా రేవంత్ అన్నప్పుడనే. సో ఏది ఏమైనా ఓటుకు నోటు కేసు దొంగ అమరావతి పులి అంటారు, నిన్న నుంచి అంటారు. అసలు ఓటుకు నోటు ఇచ్చి దొరికిన పటపడి దొంగనే గసవంటి మీ శరికి ఓటేసాం. మా నాశనం కాల ఓటేసి పాపం అయిపోయింది అని పాపం ప్రజలు బాధపడుతురు, గోసపడుతురు, చెప్తురు సోషల్ మీడియాలలో వీడియోలలో. వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకు. కోపం వస్తే గట్టి చెప్తారు. మరి సెక్రటేరియట్ రైతులట లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే ధర్నాలు, అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించరు, రుణమాఫీ డిమాండ్ చేసిండు, అరువులకు కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈయన అది తెలిసి బీజేపీ నుంచి మేడ్చల్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన ఫేజ్ అట్లే కనిపిస్తుంది. అయితే సెక్రటేరియట్ ముట్టడించాడు రైతులు రుణమాఫీ చేయాలని 2 లక్షల రూపాయలు, దాదాపుగా ఇంకా 11,000 కోట్లు పెండింగ్ ఉన్నది. 11,000 కోట్ల పైనే ఉంటుంది. మరి ఆ రుణమాఫీ కాలే, ఇంకా అయితే అన్న నమ్మకం కూడా నాకు అయితే లేదు. అయితే అదృష్టం, కాకపోతే పంగనావాలి గాడిదిగుడ్డే. అందుకే ఓ గాడిదిగుడ్డు చేపిస్తాం, చేపించి ఇంకో ఏమిచ్చిండు గాడిదిగుడ్డు ఇచ్చిండు, పులికి అదే ఇచ్చింది. మరి ఇప్పటివరకు రైతులు పాపం పెద్ద ఎత్తున ఆందోళన తెలుసు. ఇంకా కూడా నాకు రోజు ఆండో ఇంటో మెసేజ్ వస్తాడు, అన్న రుణమాఫీ అవుతుందా, 2 లక్షల రూపాయలు వస్తాయా? ఇక మా ముసలి రోజు పోయి చెప్తారు, ఏమిరా మరి 2 లక్షలు వస్తాయా రా మీ అన్నిస్తారా అంటే మా అన్న లంగా మా అన్నయ్యాడు, మా అన్న లెక్కే కట్టడం నేను చెప్పిన. చెప్తే శనిగాల ఓటేసి నేను అంటారు మా ముసలోరు, మా అవ్వతాతలు. అట్టుంది అలా బాధ. ఏం చేసి అష్టమైదాం. ఇగో ఈయన ఏతులో ఎంకన్నా అంటారు, ఈయన పేరు మీకు ఎరికేనా? ఏతుల మాటలు ఉంటాయి, పనులు ఏముండవు. ఏతుల మాటలు ఉంటాయి, పనులు ఏముండవు. ఇలా తమ్ముడు రాజన్న అన్నేమో రేవంత్ అన్న అల్లుకొని తిడతాడు, తమ్ముడు కయ్యం పెట్టుకుంటాడు. తమ్ముడు కయ్యం పెట్టుకుంటే అన్నే అల్లుకొని తిడతాడు. ఇదంతా మనం చూసి నవ్వాలి, చుట్టగాలం చేస్తున్నట్టు ఇలా నేర్చుకోవాలి. ఇంకో రేవంత్ రెడ్డి ట్రిపుల్ అలైన్మెంట్ చేయలే, అలైన్మెంట్ ఈ శాఖ చేసిండు R&B. ఈ శాఖ చేసిన మీద తమ్ముడు ట్రిపుల్ R బాధితుల కోసం కొట్లాడాలిగా. కొట్టాల్సింది మా అన్న పైన కాదు, వాళ్ళ సొంతం అన్న పైన, వెంకటన్న పైన కొట్టాలి. ఆ దమ్ము లేదు. అన్నదమ్ముల అనుబంధం, జన్మ జన్మల సంబంధం అన్నట్టు వాళ్ళ లెక్క. దొంగలిద్దరు 2 తోడు దొంగలే. తమ్ముడేమో ఎట్లా పోతుంది అంటారు, అన్నేమో దివీస్ కంపెనీని సంకరాకిత్తానికి వాడిని బాగు పెడతానికి పేదవాళ్ళ బతుకున్నారని చెప్తాడు. ఆ జోలి మాట్లాడు దివీస్ కంపెనీ కాదు, మరి పేమెంట్ వచ్చింది తమ్ముడు కూడా. ఇద్దరు వేసి మా రేవంత్ అన్న పైన పడతారు అంతే. వాడేమో మంత్రి పదవి కోసం, వాడేమో ముఖ్యమంత్రి పదవి కోసం అంతే.
అంతేకాదు మా రేవంత్ అన్న మీద ఏం అదుగు ప్రేమ లేదు. దొంగల ముఠ నాయలది. భూసేకరణ పూర్తి చేస్తాడు. ఇప్పుడు మా మునుగోడు ప్రజలు గమనించాలి, మీ భూమి గుంజుతారు, అయిపోయింది. దివీస్ కంపెనీ సంఘాన్ని ఆగిస్తారు. వాడిని బాగుంటే మరి రాజాన్ని పేరు వచ్చింది అర్థమవుతుంది. గుంటూరులో వచ్చిందంటే ఎన్ని రోజులు అవుతాను దొరకలేడు. గుంటూరులో మాత్రం గుంటూరు అయితే రాష్ట్రకి ఇక్కడ రాడు. వచ్చినో మాకు రాలేదు, నాకైతే రాలేదని చెప్పారు. ఏ ముదనాశ్రమం ఏది ఏమైనా కాంగ్రెస్ ఓటేసి అయితే గోసపడతారు, బాధపడతారు. ఉందా ఒకటి చెప్పుదెబ్బలకు సిద్ధం అంటున్నా. కృష్ణ దమ్ముంటే కృష్ణాదేవులపై అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రా, చెప్పు దెబ్బల సిద్ధం అంటున్నా జగదీశ్. నేను చూడలే వార్త. నీవు సిద్ధమే అంటాడు. నేను సిద్ధమే, నువ్వు సిద్ధమే రా. ప్రజలు రైతులు మిమ్మల్ని శబ్దించుకోకూడదురా, నన్ను కొడుతురా చూద్దాం అంటుడు. తప్ప పోరి మరి ఉన్న కాంగ్రెస్ ధైర్యం ఉంటే ఇంకా ఉందా ఇందులో? అంతేనా? చెప్పు దెబ్బల చోరి మాట్లాడు బానే. మా ఎంకరాన్న మరి ఎంకరాను ఉత్తరాన్ని పోతే పొల్లు తడతారు చెప్పులు తీసుకొని మళ్ళీ జనాలు. మరి ఎవరు తడుస్తారో బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అది లేదు. దసరాకు అడ్వాన్స్ ఆర్టీసీ కార్మికులక డబల్ టికెట్ ట్రిపుల్ టికెట్ వసూలు చేస్తున్నాడు. మరి అడ్వాన్స్ చెప్పితే ఏం చేస్తాడు? భార్యది పిల్లలది మొగని మీద డబల్ ట్రిపుల్ టికెట్ నడుస్తుంది. ఇప్పుడు దసరా పండుగ ఆఫర్ ఇచ్చింది. మరి మనకు అట్టుంటది లెక్క. ఏమున్నది? వాణిజ్య భవనాలపై చర్యలు నిల్లట. ప్రభుత్వ స్థలంలోని కేవీఎస్ కన్వెన్షన్, తత్వ గ్లోబల్ స్కూలు సైతం నిర్మాణం, కమర్షియల్ బిల్డింగ్లపై ప్రేమ, పేదల ఇళ్లను మాత్రం కూలుస్తారా? గాజుల రామణ కూల్చివేతలపై హైడ్రాకు ప్రశంసలు, విమర్శలు. రెండో ఇంకా ప్రశంసలు వస్తున్నాయి. ఆయనకు సిగ్గిలేని దిశ రేవంత్ దశమాస దిశ. ప్రశంసలు ఎడదొచ్చినాయి, ఊస్తారు ఈ మొఖాల పైన. ఇంకా ప్రశంసలు అంట ప్రశంసలు ఊడ్చు ఒకటి తగ్గుతుంది. ఇది వర్షం. జూబిలీస్ లో జలమైన లోతట్టు ప్రాంతం. ఇట్లా జూబిలీస్ మన ప్యాలెస్ ఇట్లే మునిగిందా? మన ప్యాలెస్ గుట్ట మీద ఉంటుంది. ప్యాలెస్ హైదరాబాద్ మొత్తం మునిగిపోదా? మా అన్న ప్యాలెస్ ఇంత పొడుగు ఉంటుంది, చాలా లోతులు ఉంటుంది. మనసులు ఎక్కాలనే వైరింపు వస్తుంది. అంత హైట్ కట్టుకుని మన టెన్షన్ లేకుండా. మీరందరూ వస్తే మాకేంది? మా అన్నలు బాగుంటుంది చాలు మాకు. మా అన్న మంచిగా ఉండాలి కానీ మీరు పెట్టకపోతే మాకేంది? అమరావతి పులి అంటే అట్లే ఉంటది. మీరు ఎవరు అడిగే చెప్తారు మన అన్న పులి, రెసవటి పులి అనేది.